మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రిమాణం గారికి నా ఆత్మ ప్రణామములు. అలాగే మన వసుదైక ఫౌండర్ పైరం నాగేంద్ర గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మనకి ధ్యానభవ 11వ రోజుకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ధ్యానభవ సెషన్ తీసుకోవడానికి మనకు పృథ్వీ గారు వచ్చారు. సో సార్ గత 6 సంవత్సరాలుగా ధ్యాన మార్గంలో ఉంటూ ఎంతగానో ధ్యానం చేస్తూ ఎంతో ధ్యాన ప్రచారం చేస్తారు. ధ్యానం చేయడమే కాకుండా ధ్యాన ప్రచారం చేయడం కానీ, సేవ చేయడం కానీ ఎంతో అద్భుతంగా ఇక్కడ గురుస్థాన్లోనే సర్వీస్ చేస్తూ ఉంటారు సార్. సో ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని ఈరోజు మనకు ఆ జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. సో వెల్కమ్ సార్, థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే వసుదైక ఫౌండేషన్ స్థాపించిన పేరం నాగేంద్ర గారికి, మీనా గారికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ, వాలంటీర్ సర్వీస్ ఇచ్చే వారందరికీ నా ఆత్మ ప్రణామాలు. సో ఇప్పుడు ప్రతి ధ్యాన కేంద్రంలో ఇలా ధ్యానం అనేది చెప్పటం అనేది చాలా ఉచితంగా అందించడం అనేది చాలా గొప్ప విషయం. సో మనం ఒకరికి ఏది ఊరికే ఇవ్వం. సో ఏదైనా ఒక విద్య నేర్పించాలంటే దానికి ఎంతో ఆశిస్తాం, ఏదో ఒకటి ఆశిస్తాం. కానీ పూర్తి ఉచితంగా అందించిన పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. సో అలాగే ఇక్కడ గురుస్థానంలో నుంచి చూసుకుంటే ప్రతిరోజు అన్నదానం చేస్తూ ప్రతిరోజు జ్ఞానదానానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న నాగేంద్ర గారికి నా ఆత్మ ప్రణామాలు. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం 4 ఒప్పందాలు. సో 4 ఒప్పందాలు. మొదటిది, మన వాక్కు దోషరహితంగా ఉండాలి. అలాగే మనం ఎటువంటి ఊహాగానాలు చేయకూడదు. మన శక్తి మేరకు మనం పని చేయాలి. సో ఫస్ట్, నాన్ జడ్జిమెంట్, నాన్ కంప్లైంట్స్, నాన్ క్రిటిసిజం. సో ద సెల్ఫ్ యాక్సెప్టెన్స్. సో ముందుగా మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకుని ఎదుటి వాళ్ళపై తీర్పులు చెప్పడం కానీ, వాళ్ళపై నిందలు వేయటం, విమర్శించలు చేయటం కానీ, అలాంటివి చేయటం వల్లే జీవితంలో మనకి చాలా సమస్యలు వస్తున్నాయి అన్నమాట. సో మనమే ఆ ఊహాగానాలని ముందే మనమే చేసేస్తాం, మనమే తీర్పులు చెప్పేస్తాము, మనమే నిందించేస్తాము. సో మనల్ని మనమే నిందించేసుకుంటాం. ఎంతో మనకి ఇది జరగాల్సిందే ఇలా అని మనల్ని మనమే నిందించుకోవటం కానీ, ఇలా ఒక రకమైన అటువంటి నమ్మకపు వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండటం వల్లే మనకి ఇబ్బందులు అన్నమాట. సో ధ్యానంలోకి వచ్చిన కొత్తలో కూడా ఈ ఆలోచనలు అనేవి ఎక్కువగా రావటం అనేది, ధ్యానం చేయక ముందు కంటే ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నాకు ఆలోచనలు చాలా పెరిగిపోయినాయి అని చెప్పేసి చెప్పడం కొంతమంది దగ్గర విన్నాను. సో ఆలోచనలు అనేవి ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే ఈ ఊహాగానాలు అనేవి ఎక్కువగా చేయటం వల్ల. సో అవతలి వ్యక్తి ఏమనుకుంటున్నాడని ముందే మనం ఊహించేసుకోవటం, ఆ వ్యక్తి ఏమంటాడో అని ముందే ఊహించటం కానీ, ఇలా వాస్తవానికి దూరంగా ఉంటూ ఆ యొక్క కల్పనలు చేసుకోవటం. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఉన్నది ఉన్నట్లుగా మనం చూడలేమన్నమాట. సో మనకి ఏది కావాలన్నా దాన్ని ప్రశ్నించి తెలుసుకోవాలి, దాన్ని అనుభవపూర్వకంగా మన ఎరుకతో తెలుసుకోవాలి, ఉన్నది ఉన్నట్లుగా గ్రహించగలగాలి మన ఎరుకతో. సో అలా చేయకుండా ఎప్పుడైతే మనం ముందే ఊహించేసుకోవటమో, అలా ఊహించేసుకోవటం వల్ల జీవితమే అదొక కష్టాలను కోరి తెచ్చుకోవటం అవుతుందన్నమాట. ఒక మనిషిని చూసి ఆ మనిషి ఇలా ఉంటాడని ముందే మనం ఊహించేసుకొని, కానీ ఆ తర్వాత రియాలిటీలోకి వెళ్ళిన తర్వాత అతనితో ట్రావెల్ చేసిన తర్వాత ఇతను ఇలా కాదు అని మనకు అర్థమైనప్పుడు మనం ఒక రకమైన సంఘర్షణకు లోనవుతాం, ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అలాగే ఒక మనిషి అనేవాడు ముందే చెడ్డవాడని మనం ఊహించేసుకుని అతని దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మనం అతని నుంచి నేర్చుకోలేము. సో మన ఊహ కాదు, వాస్తవం, ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. సో ఏదైనా ప్రశ్నించి తెలుసుకోవాలి, అడిగి స్పష్టంగా తెలుసుకోవాలి. పదే మనం మన ఎరుకతో స్పష్టత తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగే మనకి రకరకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి. ఆ ఊహాగానాలు వచ్చినప్పుడు ఇది మనకు అవసరమా కాదా, ఇది నా యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అవసరమా కాదా, ఇది నిజంగా నన్ను ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తుందా, లేకపోతే నాలో లోతైన జ్ఞానాన్ని వైపుకి తీసుకెళ్తుందా, లేకపోతే నా జ్ఞాపకాల్లో నుంచి వచ్చిందా ఈ ఆలోచన. సో వాటిని తెలుసుకోండి, సో గమనించుకోవటం అన్నమాట. ఆ యొక్క సెల్ఫ్ అనలైజింగ్,
ఆ గమనించుకోవటం అనేది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకే ఆ యొక్క ఊహ అనేది ఏంటనేది అర్థమవుతుంది. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం ఆ యొక్క మైండ్ పరిధిని దాటడం అనమాట. సో ధ్యానం చేయకముందు మనలో ఎన్నో కొన్ని దాచిపెట్టి ఉంటాం. అంటే ఈ జన్మల్లో కావచ్చు, గత జన్మల్లో కావచ్చు, అవి దాచిపెట్టి ఉంచుతాం అనమాట. ఈ ధ్యానం అనేది చేసే కొద్దీ ఏమవుతుందంటే అవన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి అనమాట. మన లోపల ఉన్నవన్నీ, ఆ ఎమోషనల్కి సంబంధించినవి అవన్నీ. సో అవన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోవటం వల్ల అతిగా వచ్చేస్తాయి అనమాట ఆలోచనలు. ఆ ఊహాగానాలు కూడా అతిగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆలోచనలు నాకు నిజంగా అవసరమైనవా కావా, ఇవి నిజంగా నన్ను అభివృద్ధి వైపుకి తీసుకెళ్తున్నాయా లేదా, నన్ను నేను చూసుకునేలా చేస్తున్నాయా లేవా, నాలోని సత్యాన్ని నేను తెలుసుకునేలా చేస్తున్నాయా లేదా అనేది మాత్రం ప్రశ్నించుకోండి. ఇలా ప్రశ్నించుకోవటం వల్ల సో అది నాకు అవసరం లేకపోతే దాన్ని అక్కడే విడిచిపెట్టేయచ్చు, ఆలోచనని కానీ ఆ ఊహని కానీ. సో ఇలా ప్రతి నిమిషం మనం అది చేయటం వల్ల మనం చాలా మన యొక్క ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ధ్యానం అంటే ఏంటంటే నీ యొక్క నిర్విషయ మనహ అని చెప్తారు, ఆలోచన రహిత స్థితిలో ఉండటం అంటారు, ఫ్లో స్టేట్ అనేసి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ యొక్క ఎంటీ మైండ్తో. సో కానీ నేను కూడా చెప్పేది ఏంటంటే ఏ పరధ్యానం లేకుండా మన పని పూర్తి ఎరుకుతో చేసుకోవటమే అసలు ధ్యాన స్థితిలో ఉండటం అనమాట. ఏ పరధ్యానం లేకుండా, సో ఎక్కడ ఏది ఆలోచించకుండా, ఏ పరధ్యానాలు, ఏ పరాకులు, ఏ ఏమరపాట్లు అవేమీ లేకుండా పూర్తి ఎరుకతో నీ పని నువ్వు చేసుకుంటే అదే నువ్వు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అనమాట. సో మనం ఒక 2 గంటల సేపు ధ్యానం చేస్తాం. అలా చేసిన తర్వాత మనం రియల్ లైఫ్ని ఎలా జీవిస్తున్నాం. సో ప్రతి నిమిషం మనం ఆ ధ్యాన స్థితిలో ఉండాలి, ప్రతి నిమిషం మన వర్తమానంలో ఉండాలి. సో ఆ యొక్క బ్లిస్ఫుల్ స్టేట్లో మనం ప్రతి నిమిషం ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉంటామో మనకు ఊహాగానాలు రావు. మనం వర్తమాన క్షణంలో ఉంటే మనం పూర్తి ఆనందాన్ని అనుభవించవచ్చు. సో ప్రజెంట్ అనేది మనకి ఇవ్వబడే గిఫ్ట్ అనమాట, అందుకని ప్రజెంట్ అంటారు దాన్ని. సో ఎప్పుడైతే ఈ ఊహాగానాలని మనం ఎప్పుడైతే దాటుతామో మన మైండ్ని మనం దాటేయగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం మైండ్ లెవెల్ని దాటేస్తామో మనం సోల్ లెవెల్కి వెళ్ళిపోతాం అనమాట. సో ప్రతి ఒక్కరూ చేరే స్టేజ్ ఇది. సో అలాగే ఆ యొక్క సెల్ఫ్ యాక్సెప్టెన్స్. సో కొంతమందికి వాళ్ళ పట్ల వాళ్ళకి ప్రేమ ఉండకపోవచ్చు, వాళ్ళు ఉండాలనుకున్నట్టు ఉండలేక కొంచెం తిరస్కార భావన అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట. ఆ తిరస్కార భావన వల్ల వాళ్ళు రకరకాలుగా వాళ్ళే తక్కువ చేసుకోవటం కానీ, నిందించుకోవటం కానీ, రకరకాలైనటువంటి ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్కి గురవుతూ ఉంటారు. సో సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ సెల్ఫ్ లవ్, ఈ రెండింటినీ మనం చేయటం వల్ల చాలా వరకు మనం దాటొచ్చు అనమాట. చాలా వరకు బ్లాక్స్ని మనం దాటొచ్చు కేవలం సెల్ఫ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ లవ్ వల్ల. మనలో రకరకాల భావాలనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ భావాలనే ఆ క్షణానికి మాత్రం సంబంధించినవి. ఒక మనిషి మనల్ని తిట్టాడంటే అది మన యొక్క పొరపాటు కాదు, అది ఆ క్షణంలో అతని ఏ సంఘర్షణలోకి లోనవుతున్నాడో మనకు తెలియదు. ఆ క్షణంలో అతను ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అతను అలా రియాక్ట్ అవ్వచ్చు. సో అది పూర్తిగా మనదే బాధ్యత, మనమే ఇలా అని మనం ఎప్పుడూ తక్కువ చేయక్కర్లేదు. అలాగే ఎమోషన్స్ అనేవి షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అవి క్షణికాలు, అవి ఆ క్షణంలో ఉంటాయి తప్ప తర్వాత ఉండవు. సో ఈ రకంగా మనం ఏ రకంగానూ తక్కువ కాదు. సో అందరూ సమానమే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానమే. నేను ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. సో అందరూ సమానమనే ఆ భావన, ఆ సమానత్వ భావన అనేది మనం ముందుగా అలవర్చుకోవాలి. సో పత్రి గారు చెప్తారు అందుకని, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. సో మనం అందరం స్నేహితులు ముందుగా. సో స్నేహితులు అనే భావనలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. సో అందరూ సమానమే ఉంటుంది. సో ఎప్పుడైతే మనం అందరూ సమానంగా చూడగలుగుతామో మనల్ని మనం పూర్తిగా ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాం అన్నమాట. మనలో ఉన్న భావాన్ని మనం సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. మనలో ఉన్న భావాన్ని మనం ఎప్పుడైతే సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతామో మనలా మనం ఉంటాం అన్నమాట. సో ఇలాంటివి ఈ భావ వ్యక్తీకరణ అనేది కూడా చాలా ముఖ్యమే. సో మనం భావ వ్యక్తీకరణ చేయకపోతేనే మనలో కొన్ని బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఎమోషనల్గా. సో ఎప్పుడైతే మనల్ని మనం సప్రెస్ చేయటం కానీ, మనల్ని మనం దాచిపెట్టుకోవటం చేస్తే మనలో ఉన్న కొన్ని ఆ కణాలు అనేవి కుచించుకుపోతూ ఉంటాయి, కొన్ని చాలా ఇబ్బందికి లోనవుతూ ఉంటాయి. సో అందుకనే భావ వ్యక్తీకరణ. సో పత్రిజీ గారిని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. సో భావ వ్యక్తీకరణ అనేది ఖచ్చితంగా చేయాలి.
సో అది సమూహంలో అయినా ఎక్కడైనా సరే. సో నీకు స్వేచ్ఛ అనేది ఎక్కడొస్తుంది అంటే నీలా నువ్వు ఉన్నప్పుడే, పూర్తిగా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా. అంటే ఇష్టం వచ్చినట్టు ఉండమని కాదు, నీ యొక్క స్వేచ్ఛతో, నీ యొక్క స్వయిచ్ఛతో నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో అలా ఉండు. సో అలా ఉన్నప్పుడే నువ్వు దేన్నైనా పొందగలుగుతావు అనమాట. సో దేనైనా పొందటం కాదు, నీ యొక్క ఆత్మానంద స్థితి అనేది అప్పుడే నువ్వు స్వయిచ్ఛతో, నువ్వు పూర్తి స్వేచ్ఛతో ఉన్నప్పుడు మాత్రమే. సో నేను పలానా ప్రాంతంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉంటాను, నేను పలానా అడవిలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉంటానని మనం అనుకుంటాం. సో ఏకాంతంలో స్వేచ్ఛతో పాటుగా సమూహంలో కూడా అంతే స్వేచ్ఛగా ఉంటాం అనేది ఆ యొక్క వ్యక్తీకరణ చేయటం అనేది నేర్చుకోవాలి. సో సరైన రీతిలో భావ వ్యక్తీకరణ చేయటం. సో ఇలా చేసే కొద్దీ మన యొక్క ఆత్మస్థితికి మనం ఇంకా చాలా దగ్గరగా వెళ్ళగలుగుతాము. మనకి నా రామ్తా బుక్లో ఆయన చెప్తారనమాట, భావ వ్యక్తీకరించే తలాలు, భావాన్ని కేవలం అనుభూతి చెంది దాన్ని వ్యక్తీకరించలేని తలాలు. అలాగే సృష్టిలో ఉన్న సమస్త ప్రాణికోటిని తనతో సమానంగా చూసుకుని అందరినీ సమానంగా చూసేవి. అలాగే ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడటం, నేనే దైవాన్ని అని చెప్పేసి తెలుసుకోవటం, అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. సో ఇలా మనం చేయాల్సింది ఏంటంటే మన భావాన్ని వ్యక్తీకరించడం, ప్రతి ఒక్కరూ సమానమే నాతో. సో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు అనుకోవటం. ఈ రెండింటిని ముందుగా మనం నేర్చుకోవాలి. ఆ యొక్క సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవటం ద్వారా, మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకున్న తర్వాతే మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకోగలుగుతాము. సో మనలో అంగీకార భావన పూర్తిగా లేకపోతే మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకోనట్టే. సో కంప్లీట్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. సో సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మనలో మనం చేసే తప్పును కూడా యాక్సెప్ట్ చేయమని కాదు. సో వాటిని సరి చేసుకోవాలి, కానీ ఎలా ఉన్నా సరే యాక్సెప్టెన్స్. ఒక లోపం ఉన్నా సరే, సో ఎలా ఒకటి లేకపోయినా సరే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం అనమాట ఫుల్గా. కంప్లీట్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. సో అప్పుడే మనం ప్రపంచం అనేది తర్వాత మనల్ని ప్రేమిస్తుంది. సో ఎప్పుడైతే మనలో ఆ యొక్క సెల్ఫ్ లవ్ అనేది మనల్ని పూర్తిగా ఉందో ప్రపంచం ప్రతి ఒక్కరూ మనల్ని ప్రేమిస్తారు. సో మన లోపల ఏదైతే ఉందో అదే బయట కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మన అంతర్ప్రపంచంలో ఏదైతే ఉందో అదే బాహ్య ప్రపంచంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో యాక్చువల్గా మనం తినే ఫుడ్ అనేది మనలోకి వెళ్తుంది, శాకాహారం, అది ఫస్ట్ పాయింట్. కానీ మనం తీసుకునే ఒక జ్ఞానం అనేది కూడా మన లోపలికి వెళ్తుంది. సో మనం తీసుకుంటున్న జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటున్నామో లేదా, అప్పుడు మనం తినే ఫుడ్ మనకి ఎలా డైజెస్ట్ అవుతుందో మనం తీసుకున్నటువంటి జ్ఞానం కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం కానప్పుడు దాన్ని విడిచిపెట్టేయాలి. అంతేగాని దాన్ని ఎటు కాకుండా మధ్యలో ఉన్నామంటే కనుక అది ఇంకా ఇబ్బంది. ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్ మనకు అరగదో, అది ఎలా ఇబ్బందో, మనం తీసుకున్న జ్ఞానం అనేది మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే అది కూడా అంతే ఇబ్బంది. సో మనం తీసుకున్న జ్ఞానాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. సో ఎలా అయితే మనం ఆ యొక్క బుక్ని చదవటం కావచ్చు, లేకపోతే ఇలా క్లాసెస్ వినటం కావచ్చు, సో ఎప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకుంటామో దాన్ని మనం ఆచరణలో పెట్టగలుగుతాం అన్నమాట. సో అర్థం చేసుకోలేకపోతే ఆచరణలో పెట్టలే, అది ఎందుకు లేని ఒక బరువులాగా అవుతుంది అన్నమాట మన లోపల. సో నేర్చుకున్న చిన్న విషయం ఒక పాయింట్ అయినా 2 పాయింట్లైనా పూర్తిగా అర్థం చేసుకోండి. పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టేయండి. ఆచరణలో పెట్టినప్పుడే ప్రతిదీ మనం అభివృద్ధిలో తీసుకెళ్ళగలుగుతాం. ఆచరించలేనప్పుడు అది మనలో ఒక బరువుగానే ఉంటుంది అనమాట. ఒక అర్థం కాకుండా ఒక చాలా విలువైన వస్తువు కొంటాం అనమాట, కొన్ని జస్ట్ అక్కడ అలా పెట్టుకుంటాము. సో దాన్ని ఏ రోజు ఉపయోగించకపోతే ఏం ఉపయోగం? సో దాన్ని ఉపయోగించాలి. మనలో ఉన్న జ్ఞానాన్ని కానీ ప్రతిదీ కానీ వినియోగించగలిగే జ్ఞానమే విజ్ఞానం. అలా మనం ఎప్పుడైతే ఆ విజ్ఞానంలోకి వెళ్తామో మన యొక్క మైండ్ స్థాయిని దాటి ఆ యొక్క విజ్ఞానమయ కోశం స్థాయి వరకు మన ఎనర్జీ అనేది వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో వినియోగించగలిగే ప్రతి విజ్ఞానం, మన జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా వినియోగిస్తూ ఉండాలన్నమాట. ఇలా ఇంకా మన నమ్మకపు వ్యవస్థ బట్టే మన జీవితం అనేది ఉంటుంది. సో ఈ క్షణంలో నేను ఈ పనులు చేయగలను, ఈ పనులు చేయలేను, ఇదే వాస్తవం, సో నా యొక్క పరిమితులు ఇంతే అనేటటువంటి ఒక విశ్వాసాలు. సో మనకు తెలిసినవన్నీ నిజాలు, మనం ఊహించుకునేవన్నీ నిజాలే అనేటువంటి గుడ్డిగా నమ్మేయటం అన్నమాట. సో ఆ క్షణం మనకి ఏదో ఒక రకమైన అనుభవం ఎదురైంది, సో అదే నిజం, అదే వాస్తవం అని పూర్తిగా గుడ్డిగా విశ్వసించడం అన్నమాట. సో దయచేసి మంచి విషయమైనా సరే దేన్ని గుడ్డిగా విశ్వసించకండి.
సో దాన్ని 1కి 4-5 సార్లు దాన్ని పరీక్షించాలి. సో రకరకాల పరిస్థితుల్లో, రకరకాల కండిషన్స్లో, వేరు వేరే పరిస్థితుల్లో వాటిని పరీక్షించిన తర్వాతే మనం ఒక అభిప్రాయానికి రావాలి తప్ప ఒక మొదటిసారి కానీ రెండోసారి కానీ దేన్ని ఒక కంక్లూజన్కి వచ్చేయకూడదు. సో మన నమ్మక వ్యవస్థ అనేది సరిగ్గా ఉండి మనలో అంగీకార భావము, ఈ స్వీయ ప్రేమ భావం ఉన్నప్పుడే మన జీవితం బాగుంటుంది. సో దయచేసి దేన్ని గుడ్డిగా నమ్మకండి. సో విశ్వానికి మనం శరణాగతి అయితే ఆ విశ్వమే మనకు కావాల్సినవన్నీ చూసుకుంటుంది. సో విశ్వానికి మనం సరెండర్ అయ్యి మనల్ని మనం సంసిద్ధత చేసుకోవాలన్నమాట. సో ఒక పని చేయడానికి మనలో ఉండే ఆ క్రియాశక్తిని తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. క్రియాశక్తి అంటే ఏం లేదు, ఆ పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి. క్రియ అంటే పని, దాన్ని చేయగలిగే శక్తి అంటే మన లోపల ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవటం అనమాట. అంటే మనం పూర్తిగా సంసిద్ధులమై మన లోపల ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవటమే అనమాట. ఆ యొక్క మార్పులకు అంగీకరిస్తూ, సో నేను మారనని చెప్పేసి కాకుండా ఆ యొక్క మార్పుకు అంగీకరిస్తూ ఆ యొక్క పరిస్థితులకు తగ్గట్టుగా నేను పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేయటమే క్రియాశక్తిలో మొదటి భాగం అన్నమాట. సో అలా మనం మొదటి అడుగులు వేసే కొద్దీ ప్రకృతి మనకి పూర్తిగా సహకరిస్తుంది. ప్రకృతి మనకు కావాల్సినటువంటి ఆ శక్తిని అంతా ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం పూర్తి ఆ యొక్క రెడీనెస్తో నుండి మనం అడుగులు వేయడానికి, ఆ యొక్క కరేజ్తో అడుగులు వేయడానికి సిద్ధమైనప్పుడు ఆ యొక్క మనకు కావాల్సినటువంటి పని ఖచ్చితంగా జరుగుతుంది. జస్ట్ సరెండర్ టు యూనివర్స్. ఆ యొక్క ప్రకృతికి మనం పూర్తిగా సరెండర్, ఎరుకుతో ఆ ప్రకృతి పంపించే ఆ యొక్క సిగ్నల్స్ ఏంటనేది ఏం చెప్పాలనుకుంటుందో మనం దాన్ని ఎరుకుతో గ్రహించగలగటమే. సో జ్ఞానం అనేది ప్రతి చోట మనకు అందరికీ తెలుసు. మనం ఆత్మ అని తెలుసు, మనం పరమాత్మలో నుంచి వచ్చాం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? దాన్ని అర్థం చేసుకుంటంలో కానీ దాన్ని ఒక లోతుకు వెళ్ళటంలో కొంచెం చిన్న వస్తున్నాయి. ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండి నేను దాన్ని పూర్తి స్థాయిలో అనుభవం చెందాలి అనుకుంటున్నాను అని పూర్తి స్థాయిలో సంసిద్ధత వ్యక్తం చేసి ఆ వైపు అడుగులు వేస్తే అటువంటి అనుభవాలు ఖచ్చితంగా వస్తాయి మనకి. ఆ యొక్క పూర్తి స్థాయిలోనే మనం ఆ సంసిద్ధతను చేయలేకపోతున్నారు చాలామంది. అలా జీవితం అంటే ఇలా పెద్ద చెప్పేస్తున్నాను నేను. సో ఈ ధ్యానం గురించి ఇప్పుడు దాకా నేను చెప్పిన క్లాస్ గురించి మీకు ఏమర్థమైందో చెప్పండి. సో మన జీవితంలో మీరు ఏది నేర్చుకున్నా సరే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని మీ ఎరుక ద్వారా ఆచరణలో పెట్టండి. సో ఏ ధ్యానం చేసినా దాన్ని పూర్తి ఎరుకతో చేయండి. సో ఏ పని చేసినా ఏ పరధ్యానం లేకుండా పూర్తి ఎరుకతో పని చేయడం నేర్చుకోండి. సో అలాగే ధ్యానం మనం 2 గంటలు చేసాం కదా, అదే ధ్యానం అనుకోవద్దు. సో మనం జీవించే ప్రతి నిమిషం ఆ ధ్యాన స్థితిలో ఉండాలి, ఆ బ్లిస్ఫుల్ స్టేట్లో ఉండాలి ప్రతి నిమిషం. సో కృష్ణుడు కూడా ఆయన ప్రత్యేకించి ధ్యానం చేయడు. ఆయనలో అపరిమితమైన సెల్ఫ్లో ఉంది, అపరిమితమైన అన్కండిషనల్ సెల్ఫ్లో ఆయన పట్ల ఆయనకు ఉంది. సో అపరిమితమైన ఆ యొక్క సెల్ఫ్లో వల్ల ఆయనతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడేవారు. సో ఎందుకంటే ఆయన యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ ప్రకంపన శక్తి కానీ అది కానీ అంత డీప్ లెవెల్లోకి ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళారనమాట. సో మనం కూడా కృష్ణుడిలా ఒక యోగీశ్వరుడిలా అవ్వాలన్నమాట. సో అంటే ప్రతి నిమిషం మనం ఆ బ్లిస్ఫుల్నెస్లోనే ఉండొచ్చు, అది సాధ్యమే. ప్రతి నిమిషం మనం వర్తమాన క్షణంలో ఉండొచ్చు. సో మనం చేసే ప్రతి పని పూర్తి ఎరుకుతో చేయటం, తినేటప్పుడు పూర్తి ఎరుకుతో తింటాం, నడిచేటప్పుడు పూర్తి ఎరుకుతో నడవటం, మాట్లాడేటప్పుడు పూర్తి ఎరుకుతో మాట్లాడటం, ఇలా చేసే ప్రతి పనిలో పూర్తి ఎరుకుతో ఉండటం. ఆ యొక్క బ్లిస్ఫుల్నెస్. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు నాకు అవసరమా కాదా అని ప్రశ్నించండి, స్పష్టీకరణ తెచ్చుకోండి, స్పష్టత, ఇంకా ఎక్కువ స్పష్టత తెచ్చుకోండి. ఎన్ని ఎక్కువ సార్లు 4-5 సార్లు అడిగైనా సరే ఆ స్పష్టీకరణ తెచ్చుకోండి వేరే వాళ్ళని. మనకి ఎప్పుడైతే ఇలా ప్రశ్నించి ఆ యొక్క అడిగి స్పష్టీకరణ తెచ్చుకుంటామో ఆ ఊహలు అనేవి ఆగిపోతాయి. ప్రతి నిమిషం వర్తమానంలో ఉంటే జీవితమే ఒక వరం. మన లైఫ్ పట్ల మనం ఎంత ఈజ్తో ఉంటామో మన లైఫ్ అంత బాగుంటుంది. సో మన లైఫ్ పట్ల మనమే ఎంత హార్డ్గా ఉంటామో మన లైఫ్ అంత మనకి టఫ్గా ఉంటుంది.
సో మన పట్ల మనమే ఈజీగా ఉండాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అండ్ సెల్ఫ్ లవ్, అది చేయాలి. అంతేగాని వేరే వాళ్ళని నిందించడం కానీ వేరే వాళ్ళతో కంప్లైంట్ చేయటం అదంతా చేస్తూ ఉంటారనమాట. అదేంటంటే ఆ క్షణంలో అతని యొక్క పరిస్థితి, అది అతని పట్ల. కానీ లోతుగా ఆలోచిస్తే ఎక్కడో మన పట్ల మనకి ఉన్న అటువంటి ఆ యొక్క నిందించుకోవటం కానీ అటువంటివి అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన పట్ల ఏదైతే మనకు ఉందో అదే అక్కడ కొంచెం రిఫ్లెక్ట్ అవుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ప్రతి ఆలోచనని లోతుగా గమనించుకుని దాన్ని కేవలం సరి చేసుకోవటమే. సో ఎరుకుతో ఇది నాకు అవసరమా కాదా, అవసరం లేదు, సో నేను ఈ పని ఇలా చేస్తున్నాను. సో ఒక చిన్న కథ చెప్పాలంటే, ఒక అతను రోజు ఒకే కూర వండుకునేవాడు, ఒకే కూర తింటున్నాడు అనుకో, అతని పరిస్థితి ఏమవుతుంది? సో నాకు నచ్చలేదు అని తిట్టుకుంటూ ఉంటాడు. సో అతను మార్చుకోవచ్చు కదా, ఈ కూర కాకపోతే వేరే, ఇది ఇలా కాదు, వేరే వాళ్ళ దగ్గర ఇది ఇలా వేరే కూర వండుకోవచ్చు. సో అలాగే మనం వేరే ఒక పరిస్థితులు గమనించి కావచ్చు, వేరే ప్లేసెస్కి వెళ్ళి మనం ఎరుకని పెంచుకోవచ్చు. అలాగే వేరే ఒక పుస్తకాలు చదవటం ఇలా రకరకాల ఇవన్నీ కాదు. సో ఫస్ట్ మన లోపలికి మనం వెళ్ళి మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం అలా ఉండండి. నీలా నువ్వు ఉండు, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు. సో మనం ఎలా గడుపుతున్నాం మన లైఫ్ని, సో ఒక్కరోజు మన ఇష్టం వచ్చినట్టు గడపండి, మీకు ఇష్టం వచ్చినట్టు ఒకరోజు గడపండి. సో ఆ రోజు అలా ఉంది. సో ఇలా ప్రతిరోజు ఎందుకు ఉండదు? సో ఒకరోజు నా పుట్టినరోజు జరుపుకుంటాను, ఈరోజు నా పుట్టినరోజు నాడు నేను చాలా హ్యాపీగా ఉంటాను, చాలా బ్లిస్ఫుల్గా ఉంటాను. సో నేను అలా ప్రతిరోజు ఎందుకు ఉండలేను? సో నా పుట్టినరోజు ఒక్కరోజుకి మిగతా రోజులకి తేడా ఏముంది? సో మన భావన, యద్భావం తద్భవతి అన్నట్టు మన భావనలో నుంచి ఆ యొక్క ఆనందం వస్తుంది, మన ఆత్మలో నుంచి ఆనందం కలుగుతుంది మనకి. సో బయట ఏవేవో చేయటం వల్ల కాదు, సో మన ఆత్మానందం. సో అలా ప్రతి క్షణంలో ఆత్మానంద స్థితిలో మనం ఉండొచ్చు, ఆ బ్లిస్ఫుల్నెస్లో ఉండొచ్చు. సో అదే అసలైన ధ్యాన స్థితి, ఆలోచన రహిత స్థితి, ఆ శూన్య స్థితి అని చెప్పిన, లయస్థితి అని చెప్పిన, సో నేను అనే భావన తీసేసి ఆ లయస్థితి, ఇలా. సో ప్రతిదీ ఆ క్షణంలోనే ఉంది, ఈ క్షణంలోనే ఉంది. సో ఈ క్షణాన్ని నువ్వు పూర్తిగా అనుభూతి చెందు, పూర్తి సెల్ఫ్ లవ్తో, పూర్తి యాక్సెప్టెన్స్తో. సో మనం ఇంకొకటి, మన వాక్కుల్ని మనం సరిగ్గా ఉపయోగించాలి. మన వాక్కుల్ని సరిగ్గా ఉపయోగించాలంటే మన యొక్క ఆలోచనలు సరిగ్గా ఉండాలన్నమాట. సో వాక్కులు అనేవి కేవలం బయటకు వస్తాయి, మన ఆలోచనలు, మన అభిప్రాయాల యొక్క ప్రతిరూపమే వాక్కులు. సో మన ఆలోచనలు మనం నిరంతరం, ఆలోచనల్ని మన యొక్క అభిప్రాయాలను నిరంతరం సరి చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ అవసరమైనప్పుడు. సో ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయి, సో అతిగా ఆలోచించొద్దు, అవి ఎలా ఉన్నాయో కొంచెం గమనించుకోండి. సో వాటిని మనం సైలెన్స్ చేసుకోగలిగితే, సో మౌనం అనేది కేవలం బాహ్య మౌనంతో పాటు ఆ మనసు మౌనం కూడా ఉండటానికి చూడండి. సో మన ఆలోచనలు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో మన మాటలు అప్పుడు సరిగ్గా ఉంటాయి, మన మాటలు ఎప్పుడైతే సరిగ్గా ఉంటాయో మన చేష్టలు సరిగ్గా ఉంటాయి. సో త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మణ. సో ఇదంతా ఈ క్షణంలో అయిపోవాలంటే కుదరదు. సో ఫస్ట్ అసలు మనం ఏం ఆచరిస్తున్నాం అంటే, ఇప్పటి వరకు మనకి ఎన్నో జన్మలు గడిచి ఉండొచ్చు, ఆ యొక్క జన్మల యొక్క నాలెడ్జ్ మన లోపల ఉంటుంది. సో మనం ఆచరించేది ఏంటంటే, మనం ఇంతకుముందున్న జన్మల యొక్క ప్రోగ్రామింగ్ అనమాట, ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్. సో ఏం ఆచరిస్తున్నాం అనేది గమనించండి. అలాగే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా గమనించుకోండి. సో ఇలా ఈ మూడింటిని ఒక అలైన్మెంట్కి తీసుకురండి. ఎప్పుడైతే ఈ మూడు అలైన్మెంట్గా తీసుకొచ్చి ఒకటిగా అయినాయో అప్పుడే ఆ త్రికరణ శుద్ధి వస్తుంది. అప్పుడే ఆ త్రికరణ శుద్ధితో పాటు ఆ భావ వ్యక్తీకరణ మీరు ఎప్పుడైతే పెంచుకుంటారో, పూర్తి స్థాయిలో భావ వ్యక్తీకరణ చేసుకోగలుగుతారో, అప్పుడు మనం చేసే ప్రతి మాట ఒక మంత్రం అవుతుంది. సో అలాగే మనం ప్రతి నిమిషం ఆ యొక్క ధ్యాన స్థితిలో ఉంటే మన ప్రతి మాట ఒక మంత్రం అవుతుంది. సో ప్రతిదీ వన్నెస్. సో ప్రతి దాంట్లోనూ ఎసెన్స్ అనేది ఉంది, ప్రతి దాంతోనూ మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో దానికి ప్రత్యేకించి మనం కష్టపడక్కర్లేదు. సో ఒక మనిషితోని అతనిలోనూ నాలాంటి సోలే ఉంది, అది నమ్మండి. సో అందరితోనూ నేను సమానమే. అఫ్కోర్స్ కొంతమంది 5th క్లాస్ చదివితే, కొంతమంది 8th క్లాస్ చదువుతారు, కొంతమంది 9th క్లాస్ చదువుతారు, ఒకరు మామూలు స్థితిలో ఉంటారు.
సో ఫస్ట్ ఒకళ్ళు సాధకుల్లో ఉంటారు, ఒకళ్ళు సేవకుల్లో అవుతారు, ఒకళ్ళు బోధకులు అవుతారు. ఆ తర్వాత కొందరు గురువులు, పరమ గురువులు, ఇలా యోగులు, యోగీశ్వరులు, ఇలా రకరకాల స్థాయిల్లో ఉండొచ్చు. కానీ నాలో ఆత్మ ఉన్నట్టే వాళ్ళలో కూడా ఒకే ఆత్మ ఉంది. సో నేనే సోర్స్ నుంచి వచ్చాను, వాళ్ళు కూడా అదే సోర్స్ నుంచి వచ్చారు. సో ఇదంతా ఒకటే. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఈ యొక్క బేసిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయో వాటిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మన లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది. సో అలా ఒక చైతన్యం అనేది ఒక వ్యక్తి చైతన్యం నుంచి ఒక సామూహిక చైతన్యంగా అలా పెరుగుతూనే వెళ్తుంది వాటి అవి పొందిన అనుభవాలను బట్టి. సో ఒకరిని విమర్శించకండి. సో ఒకరిని విమర్శించడం వల్ల చిన్న ఇబ్బంది ఎలా వస్తుందంటే, విమర్శించడం వల్ల చెప్తున్నాను వాక్కులు, ఈ గాసిపింగ్ వీటి వల్ల. సో ఒక మనిషిని తిట్టితే అక్కడ ఏమవుతుందంటే నువ్వు అతను ఎదుర్కొంటున్న పరిస్థితులు నీ లైఫ్లోకి నువ్వు లాక్కుంటావు అనమాట. అంటే ఒక చిన్న కథ ఏంటంటే చెప్తాను. ఒక మనిషి ఉన్నాడు, అతన్ని ఇలా అనేసి అతను తిట్టేవాడు అనమాట బాగా. సో అతను తిట్టడం వల్ల ఏమైందంటే అతను ఏదైతే పరిస్థితుల్లో ఉన్నాడో అదే పరిస్థితుల్లో ఇతను ఫేస్ చేయాల్సి వచ్చింది ఆ కర్మ భారంగా. ఎందుకంటే ఒక మనిషిని మనం తిట్టినప్పుడు అటువంటి పరిస్థితుల్లోకి మనం లాక్కెళ్ళబడతాం. అంటే ఒక రోజు కావచ్చు, ఒక 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కొన్ని రోజులు. సో మనం అంతకంటే డిజాస్ట్రస్గా బిహేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ మనిషి ఏ పరిస్థితుల్లో అలా చేసాడో ఏమో, మనం ఇంకంతకన్నా డిజాస్ట్రస్గా ఉండొచ్చు. సో అందుకని ఒక మనిషిని ఎప్పుడూ మనం విమర్శించక్కర్లేదు. అతని స్థితి ఏంటో మనకు తెలియదు, అతను చేసుకున్న కర్మలు ఇవేమీ మనకు తెలియదు. సో అతనికి కేవలం పర్సనల్గా అతనికి మీరు చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పండి పర్సనల్గా. అంతేగాని అతను ఇలా అని గాసిపింగ్ చేయటం కానీ, విమర్శించడం కానీ, దూషించడం కానీ చేయొద్దు. అలాగే మిమ్మల్ని మీరు కూడా నిందించుకోవాల్సిన పని లేదు. సో ఎందుకంటే ఆ క్షణంలో ఆ యొక్క ఎమోషన్స్ అలా జరుగుతూ ఉంటాయి తప్ప సత్యం అనేది ఎప్పుడు మారదు. సో మనం అందరికీ సమానమే, మనం ఎవరికన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి సమానమే. మనతో ఆ కుక్క కూడా నాతో సమానమైందే. సో ప్రతిదీ సమానమే. పత్రికారు లాంటి వాళ్ళు ఆయన ఒకళ్ళ కాళ్ళ మీద పడినప్పుడు ఆయనే మొట్టుకెళ్ళేసేవాడు, ఇంకా కొంతమంది పడితే ఆయనే కాళ్ళ మీద పడేవాడు. సో ఎందుకంటే అందరూ సమానమైనంత ఆ స్థాయిలో ఉన్నారు ఆయన. సో ప్రతి ఒక్కళ్ళు మనకు సమానమే. ఇప్పుడు నాతో ఆ కుక్కున్న అది కూడా నాతో సమానం. కొన్ని జన్మల తర్వాత అది కూడా ఒక మనిషి జన్మలు ఎత్తొచ్చు. సో ఈ సమానత్వం, భావ వ్యక్తీకరణ, ఈ క్రియాశక్తి, వీటిని కొంచెం అర్థం చేసుకోండి. మీకు ఏది ఒక పదాన్ని పట్టుకోండి. సో ఇప్పుడు శుభాకాంక్షలు అని చెప్పేసి అంటారు. శుభాన్ని ఆకాంక్షించటం, ఇలా కొన్ని పత్రికారు చెప్పినట్టు ఆ పదాలను పట్టుకోండి. ధ్యానము, అయనము. అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యం యొక్క సూక్ష్మ శరీర యానం అని చెప్పేసి అంటారు. సో మన అంతర్ప్రయాణం అని కూడా చెప్పచ్చు ధ్యానం. సో ఇలా ఒక పదాన్ని పట్టుకుని దాన్ని లోతుగా అర్థం చేసుకోండి. సో ఇలా కొన్ని పదాలనే కేవలం పట్టుకోండి. లయస్థితి అంటారు. అంటే నేను అనే భావన పూర్తిగా అసలు ఏమీ లేకుండా అయిపోవటం. శూన్యస్థితి అంటే ఒక ఖాళీ. ఇలా వీటిని పట్టుకుంటూ ఉండండి. వీటిని మీలో వాటి యొక్క అర్థాన్ని ఇంకా లోతుగా తెలుసుకుంటూ ఉండండి. అలా తెలుసుకునే కొద్దీ మన యొక్క లైఫ్ అనేది మనం ఆ యొక్క సత్యం వైపుకి ఇంకా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి. మన వాక్కులు అనేవి ఆటోమేటిక్గా సరి అవుతాయి. సో ఆలోచనలు, వాక్కులు, చేష్టలు 3 ఒకటిగా, 3 శుద్ధిగా ఒకటిగా ఉండాలి. సో మనం ఏ పని చేయాలనుకున్నా ఆ పని ఖచ్చితంగా చేయగలుగుతాము. సో ప్రకృతికి వదిలేస్తే ప్రకృతే మనకి అది ఏ టైంకి ఏది కావాలో అదే ఇస్తుంది. సో ప్రకృతికి శరణాగతి, మనకి ఈగోని డ్రాప్ చేసుకుని శరణాగతితో ఉండండి. సో ప్రతిదీ దేవుడే, ప్రతి దాంట్లోనూ ఆ చైతన్యం అనేది ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క మన భావనలో నుంచే మనకు ఆనందం అనేది వస్తుంది ఏదైనా. సో ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో మన నమ్మకపు వ్యవస్థను మార్చుకోవటమే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవటం అవుతుంది. మన జీవితంలో ఏది మారాలన్నా మనతో మనం చేసుకున్న ఒప్పందాలు అన్నమాట అవి. నమ్మకపు వ్యవస్థ అంటే మనతో మనం చేసుకున్న ఒక రకమైన ఒప్పందం. ఆ ఒప్పందాన్ని, ఆ విశ్వాసంతో కూడిన ఒప్పందాన్ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో ఆ నమ్మకపు వ్యవస్థ అనేది పూర్తిగా మారిపోద్ది. ఎప్పుడైతే నమ్మకపు వ్యవస్థ పూర్తిగా మారిపోతుందో మన లైఫ్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో నేను ఈ పనులు చేయగలను, ఈ పనులు చేయలేను అనేది ఒక ఒప్పందం. సో వాటిలో
వాటిని పూర్తిగా మనం ఎప్పుడైతే బ్రేక్ చేసి నేచర్కి సరెండర్ అవుతామో నేచరే మిగతా చూసుకుంటుంది. సో నీతో నువ్వు ఏ అగ్రిమెంటు చేసుకోవద్దు, కంప్లీట్ ఎంటీ యువర్ మైండ్. అంటే మన మైండ్ అనేది ఎప్పుడు ఆ ఫ్లో స్టేట్లో ఉండాలన్నమాట, ఆ బ్లిస్ఫుల్నెస్లో ఆ ఫ్లో స్టేట్లో ఉండాలి. సో అలా ఒక వివేకానంద చెప్పినట్టు ఒక ఫుట్బాల్ ప్లేయర్ అనేవాడు ఇంకా బాగా డీప్ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నాడు, నిజంగా మెడిటేషన్ చేసేవాడు అంత డీప్ మెడిటేషన్ స్టేట్లో లేడు అని చెప్పేసి అన్నారు. సో ఎందుకంటే ఆ క్షణంలో వాడు ఉన్నాడు పూర్తిగా, వాడే దేవుడికి చాలా దగ్గరగా ఉన్నాడు, ఈ మెడిటేషన్ చేసేవాడే ఇంకా దూరంగా ఉన్నాడని. ఎందుకన్నారు? ఎందుకంటే ఆ యొక్క ఫ్లో స్టేట్లో ఉన్నాడు, పూర్తి లయ స్థితిలో ఫ్లో స్టేట్లో ఉన్నాడు. సో అలాగే మనం కూడా ఆ పూర్తి ఫ్లో స్టేట్లో లయ స్థితిలో ఉండాలి, ప్రతి క్షణం ఆ బ్లిస్ఫుల్నెస్లో ఉండాలి. ఓకే. సో ఇక్కడ గురుస్థాన్లో నిజంగా ఈ గురుస్థాన్కి నిజంగా ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. సో ఒక మనిషికి అన్నదానం చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో అలాగే జ్ఞానదానం. సో మనం ఆ క్షణానికి కాకుండా ఇక వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చేలాగా మనం ఒక మనిషికి జ్ఞానం ఇస్తే అతని యొక్క జీవితం అనేది ఖచ్చితంగా పరిణామక్రమం చెంది ఖచ్చితంగా మారుతుంది. సో అలా ఈ రెండింటికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన నాగేంద్ర గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే ధ్యానం అనేది ప్రపంచానికి ఇంత ఈ స్థాయిలో పరిచయం చేసి పత్రిజీ గారికి కూడా ఆత్మ ప్రణామాలు. సో ఇలా ఎంతోమందికి ధ్యానం కానీ శాకాహారం కానీ వాళ్ళు ఆత్మజ్ఞానులు కావటానికి ఆయన చేసిన కృషి నిజంగా ఆయనకి శతకోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. సో మన లైఫ్లో ప్రతిదీ ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు నేచర్కి సరెండర్ అయితే నీకు రావాల్సిన జ్ఞానం అనేది నువ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నువ్వేం చేయకుండానే వస్తుంది. సో సరెండర్ టు ద నేచర్, అంతే. మనకు కొంతే తెలుసు, కానీ నేచర్కి మన గురించి చాలా తెలుసు, మన లైఫ్లో జరగబోయే. సో మొత్తం అంతా నేచర్ చూసుకుంటుంది, నాకేం కావాలనేది నేచరే చూసుకుంటుంది. సో ప్రత్యేకించి నేను ఇది కావాలని చెప్పేసి అడగక్కర్లేదు మనం. సో నేచర్ అది ఏ టైంలో కావాలో ఆ టైంలోకి నీకు తెచ్చిపెట్టిస్తుంది. బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీలా నువ్వు ఉండు, నీ స్వధర్మాచరణ నువ్వు చేయి, నీ యొక్క భావ వ్యక్తీకరణ పూర్తి స్థాయిలో చేయి. నువ్వు భావ వ్యక్తీకరణ చేస్తేనే అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది అవతలవాడికి అర్థమవుతుంది. నీ యొక్క భావాన్ని బట్టి అవతలవాడికి నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావు అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత క్రియాశక్తి, నువ్వు దాన్ని చేయడానికి పూర్తి సంసిద్ధతతో ఉండి ఆ పని చేయాలి. పూర్తి సంసిద్ధతతో ఉండి నీలో ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేసుకుంటేనే నువ్వు ఆ పని చేయగలుగుతావు. నువ్వు పూర్తి సంసిద్ధతలో లేకుండా, నీలో ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేసుకోకుండా, నువ్వు ఆ ఫ్లో స్టేట్లోకి వెళ్ళకుండా నువ్వు రావాలి అనుకుంటే ఎలా వస్తుంది? సో ఆ యొక్క క్రియాశక్తిని కూడా మనం పెంచుకుంటూ ఉండాలి పూర్తి సంసిద్ధతతో, పూర్తి ఎనర్జీని యాక్టివేట్ చేసుకుని. మన శ్వాసతో మనం ఉండాం. ప్రతి క్షణం మన శ్వాసను ప్రశాంతంగా చేసుకుంటూ ఏ పనిలో అయినా సరే ప్రతి నిమిషం మన శ్వాసను ప్రశాంతం చేసుకుని ప్రశాంతంగా దాంతో కూడి ఉందాం. సో నడుస్తున్నప్పుడు కూడా శ్వాసను గమనించండి. ప్రతి పని చేస్తున్నప్పుడు ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటే మనం ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగానే మన ధ్యాస శ్వాస మీదకి వెళ్ళి మనం పూర్తిగా శ్వాస అయిపోతాం. మన శరీరమే లేనంత స్థాయిలో మనమే ఆ శ్వాస అయిపోతాం. సో అలా ఆ స్థాయిలో మనం శ్వాసను గమనించేలా ఉండాలి. సో ప్రతి నిమిషం ఆ శ్వాసను గమనించవచ్చు. నడిచేటప్పుడు శ్వాసను గమనించవచ్చు, మీరు కూర్చున్నప్పుడు శ్వాసను గమనించవచ్చు. మీరు ఆ బ్లిస్ఫుల్ స్టేట్కి వెళ్ళినప్పుడు అప్రయత్నంగానే మీ ధ్యాస శ్వాస మీదకి వెళ్ళిపోతుంది పూర్తిగా. ఒక శ్వాసే లేదన్న స్థాయికి కూడా వెళ్తుంది. ఇంకా అలా ప్రతి నిమిషం శ్వాసతో ఉండండి. ఈ శ్వాసే మనకి మొదటి గురువు. మన శ్వాసే మనం విశ్వంతో కూడి ఉన్నామంటే శ్వాసతోని కూడి ఉన్నట్టు. మనం నీళ్ళల్లో ఉన్నాం అనుకోండి, పూర్తిగా నీళ్ళతో ఎలా ఏకమై ఉన్నామో మనం ఈ విశ్వంలో ఉన్నాం అనుకోండి, ఈ విశ్వంలో మనం దేంతో ఉన్నాం? శ్వాసతో కనెక్ట్ అయి ఉన్నాం. మన అంతర్ప్రపంచానికి ఈ బాహ్య ప్రపంచానికి మధ్య ఉన్న వారధి ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఉన్న వారధి శ్వాస. ఆ శ్వాసను మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో మన జీవితం సరవుతుంది. సో మన యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టే కొద్దీ మన దృష్టిలో మన యొక్క శక్తి అంతా శ్వాస మీదకి వెళ్ళి మన ప్రాణశక్తి పెరుగుతుంది అన్నమాట. మన ప్రాణశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మన DNA స్ట్రక్చర్ కూడా పూర్తిగా మారిపోతుంది.
సో ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్వాస స్థాయి ఉంటుంది అనమాట. శ్వాస ముద్ర అని చెప్పేసి మొన్న పరిశోధకులు కూడా కనిపెడితే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క శ్వాస ముద్ర ఉంటుందని చెప్పేసి తెలిసింది. సో వాళ్ళ యొక్క శ్వాస ముద్ర బట్టి వాళ్ళ యొక్క శక్తి స్థాయి అనేది ఉంటుంది. సో ఇలా మనం సరైన ధ్యానం చేయటం వల్లే ఆ యొక్క శ్వాసలో మార్పులు వస్తాయి. రకరకాల ఊహాగానాలు చేస్తే రాదు. సో ఏంటంటే ఈ ఊహ నాకు అవసరమా లేదా ఈ క్షణంలో, సో ఇది నిజంగా నన్ను అభివృద్ధి వైపుకి తీసుకెళ్లే ఆలోచన కాదా అనేసి చూడండి. ఊహాగానాలు అయితే పూర్తిగా చేయకండి. ఏమైనా ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన నా అభివృద్ధి కోసం వచ్చిందా రాలేదా, ఇది నాకు అవసరమా కాదా అనేది ఆలోచించి చేయండి. ఊహాగానాలు అయితే చేయకండి. ప్రశ్నించి అడిగి తెలుసుకోండి. అడిగిన దాని పట్ల పూర్తి స్పష్టతను, ఇంకా స్పష్టతను, లోతైన స్పష్టతను తెచ్చుకోండి. సో ఎప్పుడు మనం ఎప్పుడు సెల్ఫ్ కంక్లూషన్ చేసుకోకూడదు. సో పూర్తిగా అవతల వాళ్ళని అడిగి తెలుసుకోవాలి, ప్రశ్నించి తెలుసుకోవాలి, ఇంకా స్పష్టత తెచ్చుకోవాలి. 4-5 సార్లు 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ టైప్స్లో చేసి డిఫరెంట్ అట్మాస్ఫియర్స్లో ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు ఒక కంక్లూషన్కి రావాలి. సో ఇలా ఊహాగానాలు సరైన ధ్యానం చేస్తే ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. సో ఆలోచనలో కొట్టుమిట్టు పడిపోతే ఇంకా ధ్యానం అనేది సరిగ్గా జరగదు. సో ధ్యానంలో స్టార్టింగ్ స్టేజ్లో ఆ యొక్క మైండ్ని దాటి వెళ్ళే ఆ యొక్క స్టేజ్లో ఈ ఓవర్ థింకింగ్ అనేది చాలామందికి వస్తుంది. ఓవర్ థింకింగ్ ధ్యానం చేసేటప్పుడు సామూహిక ధ్యానం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ సింగిల్గా చేసేటప్పుడు ఓవర్ థింకింగ్ థాట్స్ రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క మైండ్ స్టేట్ని దాటి వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఊహాగానాలు అయితే పూర్తిగా ఆపేయండి. అడిగి తెలుసుకోండి, అది నాకు అవసరమా కాదా అనేది తెలుసుకోండి. ఇది నిజంగా నన్ను లోతైన జ్ఞానం వైపుకి తీసుకెళ్తుందా లేదా, ఆ లోతైన ఎరుక వైపుకి తీసుకెళ్తుందా లేదా అనేది చూసుకోండి. ప్రతిదీ మన ఎరుక స్థాయి బట్టి, మన శ్వాస స్థాయి బట్టే ఉంటాయి అన్నీ. సో ఉన్నాయా లేదా అని తెలుసుకోండి. సెల్ఫ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ లవ్, మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవటం, పూర్తిగా ప్రేమించుకోవటం, అదే మనం చేయాల్సిందంత. అప్పుడు మిగతా వాళ్ళందరూ ప్రేమిస్తారు. ఒకవేళ మనకి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేకపోతే మిగతా వాళ్ళు ప్రేమించిన ప్రేమను మనం పొందలేము. అదైతే నిజం. సో మనం ఎవరికన్నా తక్కువ కాదు, అందరూ సమానమే. ఈ సృష్టిలో అందరూ సమానం. మనం ఎవరికన్నా తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ఆ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది మనలో వస్తే మనలోని చాలా బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. మన భావ వ్యక్తీకరణ సరిగ్గా చేయగలుగుతాం. మనం అందరికీ సమానమే, సమస్త ప్రాణికోటికి సమానమే అనుకున్నప్పుడు మనం పూర్తి స్థాయిలో సమూహంలో కూడా భావ వ్యక్తీకరణ చేయగలుగుతాం. ఆ భావ వ్యక్తీకరణ చేస్తేనే మనలో చాలా వరకు బ్లాక్స్ అనేవి ఏర్పడవు. సో మన స్వధర్మాన్ని మనం సరిగ్గా ఆచరించగలుగుతాము. త్రికరణ శుద్ధి వస్తుంది. మనస వాచ కర్మణ అనే త్రికరణ శుద్ధి వస్తుంది. సో రకరకాల ఆలోచనలు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే స్టేజ్లో ఉండొద్దు ఎప్పుడు కూడా. సో మీ యొక్క మనసు ఎక్కడ ఉంటుందో మీ యొక్క ధ్యాస కూడా అక్కడే ఉండాలి. సో పత్రిక చెప్పేది, మీరు ఆఫీస్లో ఉంటే ఇంట్లో గొడవలు వద్దు, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గొడవలు వద్దు. సో ఏ సందర్భంలో ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి. సో ఎంత తినాలనిపిస్తే అంత తిని మిగతాది ఆపాలి తినకుండా. అలాగే మనం తీసుకునే జ్ఞానం కూడా అర్థం కానప్పుడు వదిలిపెట్టండి, తప్పదు, పర్లేదు. తర్వాత క్లాసెస్లో అదే వస్తుంది. తర్వాత స్టేజెస్లో అర్థం కాకపోయినా దాన్ని ఇంకా మొయ్యొద్దు. సో మనకు అర్థమైందాన్ని పూర్తి స్థాయిలో ఆచరించండి. ఎంతవరకు అర్థమైందో దాని పట్ల స్పష్టత. మనకి తెలిసింది తెలియంది దాని మధ్య ఒక గోడ అనేది, ఒక వారధి అనేది ఉండాలన్నమాట. నాకు ఇవి తెలుసు, ఇవి తెలియదని. సో అలా ఇవి నాకు అర్థమైనవి, ఇవి నాకు అర్థం కాలేదు. సో అర్థమైన దాన్ని అప్పుడు నువ్వు ఆచరణలోకి తీసుకెళ్ళు. ఆచరణలోకి తీసుకెళ్తేనే కదా ఏదైనా జరిగేది. సో నీ దగ్గరే పెట్టేసుకుంటే అలా నీ లోపల ఉన్న శక్తి అనేది బయటకి వ్యక్తీకరించబడాలి. అది చేష్టల ద్వారా కానీ ఆ యొక్క కర్మల ద్వారా అది వ్యక్తీకరించబడాలి. నీలో ఉన్న శక్తి, నీలో నువ్వు పూర్తిగా సంసిద్ధమై నీలో ఉన్న ఎనర్జీని యాక్టివేట్ చేసుకుని ఆ పనులు చేయాలి. ఆ పని చేయడం నీలో ఉన్న శక్తి అనేది బయటికి వెళ్ళినప్పుడే కదా. నీ లోపల పెట్టుకుంటే ఆ యొక్క శక్తి నిర్వీర్యమైనట్టే, ఉపయోగం లేకుండా ఉన్నట్టే. అలా మనలో ఉన్న శక్తిని మనం బయటకు వ్యక్తీకరించాలి, బయటకు పెట్టాలి. సో శక్తి అనేది అనంతమైంది. మనకు అది మనం చేసే పని సరైనది అయితే కనుక విశ్వం అనేది పూర్తిగా మన లోపలికి ఆ శక్తిని పంపిస్తూ ఉంటుంది. ఆ విశ్వశక్తితో నిరంతరం అందరూ కనెక్ట్ అవ్వాలని, అందరూ యోగులుగా, పరమయోగులుగా, గురువులుగా, యోగీశ్వరులుగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎటువంటి ఊహాగానాలు చేయొద్దు. అదే నేను చెప్పేది. మన వాక్కులు దోషరహితంగా ఉండాలండి. సో వాక్కు దోషరహితంగా ఉండాలంటే మన ఆలోచనలు మనం సరిగ్గా ఉండాలి. మనం మాట్లాడే మాట పట్ల పూర్తి ఎరుక ఉండాలి. పూర్తి ఎరుకున్న తర్వాత మన ఆలోచనలు, మన అభిప్రాయాలు అనేవి సవ్యంగా ఉండాలి. మన ఆలోచనలు, అభిప్రాయాలు సరి చేసుకుంటూ ఉంటే మన వాక్కులు ఆటోమేటిక్గా సరైపోతాయి. ఆ తర్వాత ఎటువంటి ఊహాగానాలు చేయొద్దు. సో అడిగి తెలుసుకోండి. మనలో మనమే ఊహించేసుకొని మనమే ఆ కల్పిత ప్రపంచంలో ఉండటం అనేది కరెక్ట్ కాదు. సో దేని పట్ల అయినా సరే ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆ స్పష్టమైన అవగాహనతోనే ప్రశ్నించండి, అడిగి తెలుసుకోండి. సో మన శక్తి మేరకు పని చేయాలి. ఎప్పుడైనా మన శక్తికి మించి కాదు, మన శక్తికి లోబడి కాదు. అలాగే ఎటువంటి ఫిర్యాదులు చేయకండి. ఫిర్యాదులు కానీ ఇంకా నిందలు వేయటం ఇటువంటివి ఏమీ చేయకండి. సో యాక్సెప్టెన్స్, అంగీకరించండి. మనల్ని మనం పూర్తిగా అంగీకరించాలి. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు, పర్సనల్గా. సో ఆ పర్సనల్గా తీసుకుని మనలో ఉన్నది వేరే వాళ్ళ మీద రుద్దటానికి ప్రయత్నించకండి. ఎవరిని ఎలా ఉంటే అలా అంగీకరించండి. మీకు అర్థమైన దాన్ని పూర్తిగా ఆచరించండి. మీకు అర్థమైన 2 విషయాలైనా దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టండి. సో ప్రతి నిమిషం ఆ బ్లిస్ఫుల్నెస్ స్టేట్లో ఉండటమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ధ్యానం చేస్తున్నారంటే దాని యొక్క ఉద్దేశం ఏంటనేది తెలుసుకోండి ఫస్ట్. మీరు ధ్యానం చేస్తుంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ యొక్క బ్లిస్ఫుల్ స్టేట్లోకి వెళ్ళటం అనేది, నిరంతరం ఆనందంలో ఉండటం అనేది బేసిక్ ఫస్ట్ ఉద్దేశం. నిరంతరం ఆత్మానంద స్థితిలో ఉంటూ అలా ఉండటమే, ఆత్మానంద స్థితిలో ఉంటూ నిరంతరం హ్యాపీగా ఉండటమే కదా. సో ఆ యొక్క ధ్యాన స్థితిలో మీరు ఉండటమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ స్థితిలో ఉంటూ మీరు పని చేసుకోవటం, ప్రతి పని చేసుకోవటం, ప్రతి నిమిషం జీవించటమే కదా. సో మనం ఎలా జీవించాలనుకుంటున్నాం దాని పట్ల పూర్తి స్పష్టత మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన లైఫ్ ఇంకా బాగుంటుంది. అప్పుడు మనకి ఎటువంటి ఊహాగానాలు రావు. థ్యాంక్ యూ. సో మాస్టర్స్ క్లాస్ ఎలా ఉంది ఈరోజు? బాగుంది కదా. ఏమేమి తెలుసుకున్నాం ఈరోజు మరి? టోల్టెక్ 4 ఒప్పందాలు. 4 ఒప్పందాలు ఏంటి? ఫస్ట్ చెప్పండి. ఊహాగానాలు చేయకూడదు. ఇంకా వాక్కు దోషరహితంగా ఉండాలి. ఇంకా ఏది వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఇంకొకటి మన శక్తి మేరకి పనిచేయాలి. ఈరోజు ఈ 4 తెలుసుకున్నాం కదా. సో మరి ఆచరిద్దామా లేదంటే వినోదలేద్దామా? సో కాబట్టి మనం తెలుసుకుని ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయడం, దానికి మించి ఇంకా చాలా చెప్పారు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఎలా చేసుకోవాలి, సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి, అండ్ ఆ శ్వాస తీసుకున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది మనము అనేసి ఇంకా చాలా చెప్పారనమాట. ఎరుక స్థితి గురించి, యాక్సెప్టెన్స్ గురించి, త్రికరణ శుద్ధి గురించి. ఇంకా సో ఈరోజు ఇంత చక్కటి అద్భుతమైన నాలెడ్జ్ని షేర్ చేసిన పృథ్వీ గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. సో అలాగే మనకి ఇంత చక్కటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. అలాగే ఇంత మంచి సెంటర్ని ఇచ్చిన నాగేంద్ర పేరం గారికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. ఇక్కడ వాలంటరీగా వర్క్ చేస్తున్న వాళ్ళకి, డొనేట్ చేసిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. సో ఇంత వర్షంలో కూడా ఇంత చక్కగా ఓపికగా వచ్చి విన్న మనందరికీ గట్టి క్లాప్స్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.